మహిళల ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా గుర్తు రావాల్సిన ఆవిడ లక్ష్మీపార్వతి గారు. ఎందుకంటే మహిళ అన్నిటినీ సమకూర్చుకొని బయటకు వచ్చి నినాదాలు చేసేదానికంటే వెనక్కి లాగుతున్నప్పుడు ముందుకు వచ్చే మహిళ ఆవిడ. అంటే ఒక రైఫిల్ లాంటి ఆవిడ అనమాట. వెనక్కి 1000 మంది లాగుతుంటే అందరినీ నెట్టుకొని ముందుకు వచ్చి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే కాలం చేశారో అప్పటి నుంచి ఆవిడ చేసిన పోరాటమే మనందరికీ ఆదర్శం. ఈరోజు ధైర్యంగా మనం ముందుకెళ్తున్నామంటే మనం పతివ్రతల గురించి చెప్పుకోవాలంటే చరిత్రలో చూద్దాం, నాయకుల గురించి చెప్పుకోవాలంటే చరిత్రలో చూద్దాం. ఇప్పుడు పతివ్రతల గురించి, ఇప్పుడు నాయకుల గురించి చెప్పుకునే రోజులు రావాలి. దట్స్ కాల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్. 1998లో మహిత స్వచ్ఛంద సంస్థ అని ఫౌండర్గా పెట్టి నేను అప్పటి నుంచి కూడా 498 కేసుల పట్ల చిన్నపిల్లల పెళ్ళిళ్ళ గురించి నేను ఎంతో శ్రమపడి అప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రజల్లో ఉన్నాను. అదే ఎంపవర్మెంట్ అంటే ఆ సహాయ సహకారాలు మనకి మన ఇంటి నుంచి కూడా సాధ్యం అవ్వాలి. అలాంటిది జగన్ గారి యొక్క ప్రభుత్వంలో ఈరోజు జరుగుతున్నది ఉమెన్ ఎంపవర్మెంట్కి ఐకాన్ జగన్ గారని నేను చెప్పగలను. ఎందుకంటే ఒక మహిళ కోరుకునేది తన ఇంటిలో పిల్లలు, తన భర్త, తన కుటుంబం స్వాంతనగా ఉంటే తను సొంతంగా పనిచేసుకోవటానికి స్వాంతనగా బయటికి వెళ్ళగలుగుతుంది. అవి ఎట్లా వస్తాయి? పిల్లలు చదువుకుంటే వస్తాయి. దానికి ఆయన బ్రహ్మాండంగా నాడు పెట్టాడు, బ్రహ్మాండంగా పిల్లల్ని చదివిస్తున్నాడు, చక్కటి ఆరోగ్యశ్రీ ఇచ్చాడు. ఇవాళ 25 లక్షల రూపాయలు. అంటే మనిషికి కావాల్సింది విద్య, భోజనం, ఆరోగ్యం, ఇవన్నీ కూడా కుటుంబానికి కలగజేస్తుంటే ఆడదానికి అంతకంటే కావాల్సింది ఏంటండి? కుటుంబం ఎప్పుడైతే బాగుంటుందో రాష్ట్రాలు, రాజ్యాలు సహజంగానే బాగుంటాయి. అలాంటి అధిపతి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొని మంచి రాష్ట్రాన్ని, మంచి రాజ్యపాలనని మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా మనందరం కూడా ఇంకా మెరుగైనటువంటి పాలన చూడాలని, ఇటువంటి మహిళా తల్లులు ఉన్నంతకాలం మహిళకి ఎక్కడ కూడా సమాజంలో గౌరవంగానే బతాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.